ఈ ప్రపంచంలో నంబర్ 1 ఎదవ ఎవడంటే టక్కమని అందరూ నార్త్ కొరియా సైకో సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ పేరు చెబుతారు. ఏ పాపమో చేస్తే తప్ప ఆ దేశంలో మనుషులుగా పుట్టరు. ఇది నిజమండి బాబు. ఎందుకంటే గాలి ఒక్కటే పేల్చడానికి అనుమతి అవసరం లేదు. ఆ తర్వాత ఏది చేయాలన్నా సరే ఈ ఎదవ అనుమతి తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనోడు పెట్టిన తలతిక్ రూల్స్ అలా ఉంటాయి. మరి పక్కనే ఉన్న దక్షిణ కొరియా ప్రపంచానికి టెక్నాలజీ ఎగుమతి చేస్తుంటే వీడు మాత్రం తమ దేశంలోని పౌరులనే కాదు అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కన్నీళ్లు తెప్పించే రూల్స్ పెట్టాడు. అలాంటి టాప్ 25 రూల్స్ కి పైగా కొన్ని ఉన్నాయి. అవేంటో మీకు చెబుతాను. అవి మీరు విన్నాక ఒరే కిమ్ము నిన్ను ఎలా కోసి కారం పెట్టాలిరా అంటారు. ఇక చూద్దాం. కిమ్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉండగా నిద్రపోయారంటే అంతే సంగతులు. వెంటనే ఉరిశిక్ష అమలు చేసేస్తారు. ఎందుకంటే సుప్రీం లీడర్ మాట్లాడుతుంటే బజ్జున్నారంటే అది ఆయన్ను ఘోరంగా అవమానించడమే. అందుకే మిమ్మల్ని వెంటనే చంపేస్తారు. ఓసారి రక్షణ మంత్రి ఏకంగా కిమ్ మాట్లాడుతుంటే కునుకు తీశాడు. పాపం మంచి చికెన్ టిక్కా మసాలా ఆ తర్వాత మటన్ బిర్యానీ తిని ఉంటాడు. గట్టిగానే కునుకు తీయడమే కాకుండా చిన్నగా గుర్రు కూడా పెట్టాడు. ఇంకేముంది మీటింగ్ అయిపోగానే కిమ్ తన అధికారికి సైగ చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అధికారులు నిద్రపోతున్న రక్షణ మంత్రిని అలా తీసుకెళ్లి దారుణంగా మిషన్ గన్ తో కాల్చి చంపి పూడ్చిపెట్టి వచ్చేశారు. అంతే. అలా నిద్రపోయినందుకు శాశ్వత నిద్రనిచ్చాడు కిమ్. అదో తవతెక్క వ్యవహారం. ఇక మరొకటి ఫోన్ ఉంది కదా అని ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తే తీవ్రమైన నేరం. ఒక వ్యక్తి వారంలో 6 సార్లు దక్షిణ కొరియాలోని తన బంధువుతో మాట్లాడాడు. అంతే. ఇంటికి వచ్చి పేరడికి మరీ తీసుకెళ్లి చంపేశారు. సాయంత్రం డెడ్ బాడీని డెలివరీ చేసి వెళ్లిపోయారు పోలీసులు. కిమ్ కుటుంబాన్ని అఘోరపరిస్తే దైవదోషణ చేసినట్టే. అంటే మరణ శిక్షే. ఒకసారి అగ్ని ప్రమాదం జరుగుతోంది. అక్కడ ఒక తల్లి తన పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో నిప్పంటుకున్న మాజీ దివంగత అధ్యక్షుడు కిమ్ ఉల్ సంగ్ పెద్ద సైజు కటౌట్ ను పక్కకు విసిరేసింది. ఎందుకంటే అది అప్పటికే మంటల్లో ఉంది. ఇది చూసిన పోలీస్ అధికారి ఉన్నతాధికారులకు చెప్పడంతో ఆ తల్లిని తీసుకెళ్లి మరణశిక్ష విధించి మృతదేహాన్ని ఇంటికి పంపించారు. ఇక ఉత్తర కొరియాలో విదేశాలకు చెందిన సినిమాల చూడటం నేరం, పాటలు వినడం కూడా అంతే నేరం. తమ దేశంలో రోజు రోజుకు దక్షిణ కొరియా సంగీతానికి జనం బానిసలవుతున్నారని గ్రహించిన కిమ్ 2015లో నిషేధం విధించారు. విదేశాలకు చెందిన ఎలాంటి సీడీలు డివిడీలు ఉన్న నేరమే. వాటిని బయటపడేసి కాల్ చేయాలని ఆదేశించారు. అంతేకాదు బూత్ సినిమాలను చూసినా ఎవరికైనా ఇచ్చినా కూడా నేరమే. ఇక వ్యక్తిగత వాహనాలు కొనాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ప్రతి 100 మందిలో ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారే వాహనాలు నడపాలి. ఆడవారు నడపడానికి వీల్లేదు. అంటే పరోక్షంగా గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండి మగవారైతేనే వ్యక్తిగత కారును నడపాలి, లేదంటే బస్సులలోనే వెళ్ళాలి. ట్రక్కులు మాత్రం నడుపుకోవచ్చు. జూలై 8, 1994న నార్త్ కొరియా దివంగత ప్రెసిడెంట్ కిమ్ ఇల్ సంగ్ చనిపోయాడు. అంటే జూలై 8న దేశంలో ఎవ్వరో నవ్వకూడదు. నవ్వితే చంపేస్తారు. మద్యం తాగడం, డాన్సులు చేయడం కూడా ఆ రోజు నేరం. చేశారంటే కిమ్ కుటుంబాన్ని అవమానించారని జైల్లో వేసేస్తారు. టైం బాగోలేకుంటే హత్య చేస్తారు. అలాగే ఆయన గ్లాస్ సమాధిని ఎవరు సందర్శించినా సరే కాళ్ళ దగ్గరకు వెళ్లి దండం పెట్టి నమస్కరించాలి. మత్తు బాబులకి ఓ మంచి రూల్ ఇక్కడ ఉంది. ఇక్కడ గంజాయిని అనుమతించిన మేర హాయిగా పేల్చొచ్చు, మత్తు మందులు కూడా వాడొచ్చు. కానీ బయటకు వచ్చి రచ్చ చేయొద్దంతే. చేసిన ఇంటికి పంపించేస్తారు పోలీసులు. ఇదో వెరైటీ తొగ్లక్ రూల్. అంటే ప్రజలు బానిసలైతే పడి ఉంటారని కిమ్ కుటుంబం అనుమతించిన రూల్ అన్నమాట ఇది. ఇక ఉత్తర కొరియాలో జీన్స్ వాడడం నిషేధం. ఇది పెట్టుబడిదారి వ్యవస్థకు బానిసత్వానికి సింబల్ గా నార్త్ కొరియా చూస్తోంది. ఇక బికినీలు కూడా నిషేధం. ఆడవాళ్లు మోకాలి కిందకు బట్టలు ధరించాలి. ఎక్స్పోజింగ్ చేస్తే అంతే, జైలుకి వెళ్లాల్సిందే. ఇక మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఉత్తర కొరియాలో 3 ప్రభుత్వ ఛానల్స్ ఉంటాయి. వాటిని మాత్రమే చూడాలి. అంతకు మించి స్మగ్లింగ్ ద్వారా డివిడి ప్లేయర్లు ఇతర వస్తువులు తెచ్చుకొని వాడితే అంతే, జైల్లో వేస్తారు అధికారులు. ఇక్కడ జైలు అంటే బానిసత్వం. 2000 సంవత్సరంలో ఇంటర్నెట్ ను అనుమతించాడు కిమ్. అక్కడ దీనిని క్వాన్ జిమ్ యాంగ్ అంటారు. మొత్తం 28 వెబ్సైట్లు మాత్రమే అనుమతిస్తారు. పెద్ద కాలేజీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వారి కుటుంబాలకు మాత్రమే ఇంటర్నెట్ అనుమతి ఉంటుంది. మిలిటరీ ప్రత్యేక ఇంటర్నెట్ వాడుతోంది. ఇక మనకు నచ్చినట్టుగా ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడటానికి వీల్లేదు. అక్కడ రెడ్ స్టార్ ఓఎస్ అని ఉంటుంది, దాన్నే వాడాలి. దీనిని నార్త్ కొరియా ప్రత్యేకంగా తయారు చేయించింది. ఉత్తర కొరియాలో వైఫై నిషేధం. బయట దేశాల్లోని ఎంబసీల్లో కూడా వైఫై వాడటానికి వీల్లేదు. ఇక యువకులు కూడా ఎలాంటి వృత్తిని ఎంచుకోవాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అలా కాదని కొత్త వృత్తిలో బ్రతుకుతానంటే కుదరదు. వినకపోతే కాన్సంట్రేషన్ ల్యాబ్ లో వేసి బలవంతంగా జీవితాంతం కూలి పనులు చేయిస్తారు. మరోటి హెయిర్ స్టైల్ ను కూడా ఇష్టం వచ్చినట్లు చేయించుకుంటామంటే కుదరదు. 2013లో తానే స్వయంగా సరికొత్త హెయిర్ కట్స్ ను రిలీజ్ చేశాడు కిమ్. మగవారికి 18 రకాలు, ఆడవారికి 10 రకాల హెయిర్ స్టైల్స్ ను అప్రూవ్ చేశాడు. వాటినే చేయించుకోవాలి. అలా కాకుండా స్టైలిష్ గా చేయించుకున్నారంటే మాత్రం గుండు గీసి జైలుకి పంపిస్తారు. అంటే లేబర్ క్యాంప్ అని అర్థం. అలాగే కిమ్ అనే పేరుని ఎవ్వరో పెట్టుకోకూడదు. ఆయన పేరుతో దేశంలో మరో వ్యక్తి ఉండకూడదు. గతంలో పాతవారి పేర్లను కూడా బలవంతంగా మార్పించాడు ఈ సైకో కిమ్. ఇక దేశంలో మతాచారం పాటించకూడదు. దేవుడు ఒక భ్రమ, మతం ఒక పిచ్చి అంటాడు కిమ్. అందుకే విదేశీ దేవుళ్లను మొక్కటం, ఆచారాలను పాటించడం నిషేధం. గతంలో ఓసారి రహస్యంగా దేశంలో బైబిల్స్ ని పంచిన 10 మందిని బహిరంగంగా ఉరి తీయించాడు కింగ్. ఈ ఘటన
ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు 2014లో నిషేధం ఉందని చెప్పినా కూడా అమెరికా జాతీయుడు జెఫ్రీ పావెల్ బైబిల్ ను రహస్యంగా వెంట తెచ్చాడు. ఆ తర్వాత బాత్రూమ్ లో మరిచిపోవడంతో సరిహద్దు దగ్గర నుంచి దక్షిణ కొరియాకు వెళుతున్న అతన్ని వెంటాడి పట్టుకొచ్చి 5 నెలలు జైల్లో వేశారు. ఇక విదేశీ టూరిస్టులను అనుమతిస్తారు, కానీ చాలా రకాల పరీక్షల్లో పాస్ కావాలి. అయితే దేశంలోకి ఎంటర్ కాగానే వారి ఫోన్లను పోలీసుల దగ్గర డిపాజిట్ చేయాలి. ల్యాప్టాప్లకు అనుమతి లేదు. అంతేకాదు మీరు దేశంలో ఉన్నంత వరకు ఓ గైడ్ మీ వెంట ఉంటాడు. అతనితో పాటు గార్డ్ కూడా వస్తాడు. అన్ని రూల్స్ పాటించాలి. మీరు వెళ్లేటప్పుడు మీకు మీ వ్యక్తిగత వస్తువులు ఇచ్చేస్తారు. ఇక మరో ముఖ్యమైన రూల్, దేశంలో ఎన్నికలు జరగవు, కానీ 17 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని ఇస్తాడు కిమ్. అప్పుడప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఒకవేళ మీరు ఓటు వేయలేదంటే నెల రోజుల జైలు శిక్ష, అదే బానిసత్వం. ఇక ఎవరైనా కుటుంబంలో ఒక్కరు ఆత్మహత్య చేసుకుంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి జైలు శిక్ష విధిస్తాడు కిమ్. వారంతా కూడా బలవంతంగా కూలీ చేసి జీవితాంతం జైలు జీవితం గడపాల్సిందే. అలాగే క్రియేటివ్ సినిమాలు తీయటం కూడా ఉత్తర కొరియాలో నేరం. అక్కడ ఓ ప్రముఖ దర్శకుడు షిన్ సంగ్ ఓకే, అతని భార్య చోయ్ ఉన్ హీలు 1978లో ఒక చిన్న సినిమా తీశారు. కానీ అది ఉత్తర కొరియా సంప్రదాయాలు విలువలకు విరుద్ధంగా ఉందని వారిని సైన్యంతో కిడ్నాప్ చేయించారు నాటి కిమ్ తాత. అయితే ఆ తర్వాత దేశంలో తన చరిత్రను పాలనను డబ్బా కొట్టేందుకు వీడియోలు అతని చేతే తీయించారు. అలా మళ్ళీ కిమ్ తాత దగ్గర ఆ దర్శకుడు అతని భార్య మంచి పేరు తెచ్చుకుని నమ్మించారు. ఆ తర్వాత 1986లో ఉత్తర కొరియా సినిమాలను ప్రమోట్ చేస్తామని ఆస్ట్రియాకు తాను తీసిన సినిమా బాక్సులతో ట్రిప్ కు వెళ్లారు. కానీ చాలా తెలివిగా అక్కడ నుంచి ఇక తిరిగి రాలేదు కదా, వేరే దేశానికి పారిపోయి సెటిల్ అయిపోయారు. మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఇక 1912లో చనిపోయిన కిమ్ టై సంగ్ పుట్టినరోజును బేస్ చేసుకుని ఉత్తర కొరియా క్యాలెండర్ జూషేను తయారు చేశారు. నేటికి ఉత్తర కొరియాలో రాత్రి సమయంలో విద్యుత్ ను కట్ చేస్తారు. పవర్ ను సేవ్ చేసేందుకు ఇదొక ప్లాన్ అన్నమాట. అంతేకాదు ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకునేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. మైక్రోవేవ్ లాంటి ఎలక్ట్రిక్ పరికరాలు వాడడం నిషేధం. ఇక స్కూల్ కు వెళ్లే పిల్లలు తమ చైర్ ను, టేబుల్ లాంటి చిన్న డెస్క్ ను వాళ్లే తీసుకెళ్లాలి. చదువు వదిలేసిన పిల్లలను ప్రభుత్వ కార్యక్రమాల కోసం బలవంతంగా పని చేయించుకుంటారు. 2008లో ఓ దారుణమైన ఘటన జరిగింది. దేశంలో పంటలకు ఫెర్టిలైజర్స్ వాడడం నిషేధించాడు కిమ్. దీంతో పశువులు, ఇతర జంతువుల పేడతో పాటు మనిషి మలం కూడా ఎరువుగా వాడుకునేందుకు అనుమతించాలని కొంతమంది కోరారు. కానీ అలాంటి పని చేయొద్దని కిమ్ ఆదేశించడం కొసమెరుపు. ఇక దేశంలో పావువంత మంది ఒక పూట భోజనానికి చస్తుంటే జీడీపీలో 20% రక్షణ కోసమే ఖర్చు చేస్తాడు కిమ్. తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ పరువు మిగలాలంటే ఆయుధాలు కావాలి అంటాడు కిమ్. ఇక కొత్తగా పెళ్లైన వారంతా కిమ్ సంగ్ విగ్రహం దగ్గర భజన కార్యక్రమం ముగిగానే అక్కడ దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. లేదంటే పోలీసులు ఇంటికి వచ్చి మరి లాక్కెళ్లి విడదీస్తారు. దేశంలోని 17 ఏళ్లు నిండిన వారంతా 10 ఏళ్లు ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలి. మగవారికి 10 ఏళ్లు, ఆడవారికి 7 ఏళ్ల సర్వీస్ నిబంధన విధించాడు కిమ్. ఆ సమయంలో జీతాలేవి ఉండవు, తిండి పెట్టి శిక్షణ ఇస్తారంతే. మహిళలు జనం మధ్యలో ప్రసవించడం నేరం, ఆసుపత్రుల్లోనే ప్రసవించాలి. మహిళల ప్రసవం తర్వాత వారం పాటు కుటుంబ సభ్యులెవరూ కలవడానికి వీల్లేదు. భర్త అయినా సరే వారం తర్వాతనే తన భార్య బిడ్డను చూసుకోవాలి. ముగ్గురు పిల్లలు ఒకే కాన్పులో పుడితే వారందరినీ ప్రభుత్వమే తీసుకుని సంరక్షణ కేంద్రంలో ఉంచుతుంది. 4 ఏళ్లు నిండిన తర్వాతే తల్లిదండ్రులకు అప్పగిస్తోంది. ఎందుకంటే ఉత్తర కొరియా జనాభా తగ్గిపోతుంది. ఎక్కువ మంది పిల్లలు పుడితే వారిని పోషించలేకపోతారనేది వారి భావన. సరే, ఇప్పటి వరకు కిమ్ పెట్టిన పనికిమాలిన రూల్స్ అన్ని కూడా చూసాం. అయితే ఓ మంచి రూల్ కూడా ఉంది. ఆదివారం ఆడవాళ్లకు సెలవు. అవును, నిజం. ఆ రోజు క్లీనింగ్ సహా ముఖ్యమైన పనులన్నీ కూడా భర్తలే చేతులతో చేయాలి. మిషన్లు కూడా వాడకూడదు. వాడితే మళ్ళీ బానిసత్వమే. మరి అలా ఉంటది కిమ్ కాక వ్యవహారం. మరి కిమ్ కాకన్ రూల్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.